వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ ప్రజల కోసం ఏర్పడ్డది. ఇవాళ ప్రజల చేత మాత్రమే నడపబడుతుంది, పైరోల కోసం కాదు, లేకపోతే నాయకుల మెప్పు కోసం కాదు, వాస్తవాలను వాస్తవంగా చూపెట్టడానికి మాత్రమే ఇవాళ మనం మీ ముందుకు వచ్చింది. డి6ని ఆదరించండి, ఆర్థికంగా ఆదుకోండి. ఇక టాపిక్లకు వస్తే ఫిబ్రవరి 3న మహాకుంభమేళం సందర్భంగా జరుగుతున్న దాంట్లో హిందూ రాజ్యాంగాన్ని ఆవిష్కరించడానికి ఇలా అఖాడాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సాధు సన్యాసులు, అఖాడాలు వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. దాంట్లో ప్రయాగరాజ్ హిందూ సనాతన సంతులంతా కూడా ఫిబ్రవరి 3న హిందూ రాజ్యాంగాన్ని ఆవిష్కరించాలని ప్రకటించారు. ఈ ప్రతిపాదన రాజ్యాంగంలోని, అంటే ప్రస్తుత రాజ్యాంగం ఏదైతే ఉందో ఇదే రాజ్యాంగము, ఈ రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, మత సామరస్యము, అలాగే సోదరభావము లాంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పునాదిగా ఏర్పడ్డ భారత రాజ్యాంగం పూర్తిగా మౌలిక స్వరూపాన్ని మార్చేసి దాంట్లో ఇవాళ వర్ణాశ్రమ ధర్మాన్ని, మనుధర్మాన్ని ఇవాళ పునరుద్ధరించి దళితులు, మహిళా హక్కులని, అలాగే పీడిత హక్కులన్నిటి కలరాసి గురుకుల విద్యను ప్రవేశపెట్టి, ఏదైతే వేల సంవత్సరాలుగా గతంలో ఉన్న విద్యను ప్రవేశపెట్టి ఆ విద్యలో వర్ణాశ్రమ ధర్మాన్ని బోధించి ఆ ధర్మం ప్రకారంగా, ఈ కుల ఆచార ప్రకారంగా, సాంప్రదాయం ప్రకారంగా ఇవాళ అంటరానితనాన్ని అడుగడుగున దళితుల మీద ఇవాళ వెదజల్లి ఆ అంటరానితనాన్ని ఆచరించి ఇవాళ మనిషిని మనిషిగా చూడని, మనిషికి స్వేచ్ఛ లేని, మనుషులకు సమానత్వం లేని, అసమానత్వంతో కూడుకున్న హిందూ రాజ్యాంగ ప్రతిపాదనని వీళ్ళు ఈ ఫిబ్రవరి 3వ తారీఖు రోజు తీసుకొస్తున్నడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది భారత ప్రజాస్వామ్య మూలాలకు ప్రమాదం, ఇది మత సామరస్యానికి వ్యతిరేకం. ఈ ప్రతిపాదన ఇవాళ దేశంలోనే ఘోరమైన పరిస్థితులను పునరుద్ధరించడానికి వేల సంవత్సరాలుగా ఏ వర్ణాశ్రమ ధర్మం అయితే భగవద్గీత సమయంలో చెప్పించబడ్డదో ఆ వర్ణాశ్రమ ధర్మం ప్రకారము బ్రాహ్మణుడు తల నుండి, క్షత్రియుడు భుజాల నుండి, శూద్రుడు అంటే వైశ్యుడు ఇవాళ బావులను కడుపు నుండి, శూద్రుడు పాదాల నుండి ఇవాళ పుట్టాడు. ఈ శూద్రులంతా కూడా ఈ త్రివర్ణాలకు పాదసేవ చేయడానికి పుట్టారు. మహిళలు కేవలం పురుషునికి సేవ చేయాలి. కార్యేదు దాసి, కరణేష్ మంత్రి, భోజ్యేష్ మాత, శయనేష్ రభ, అంటే స్త్రీకి పురుషునితో సమానమైన హక్కులున్నాయి. ఆయన ఎంజాయ్ చేయడానికి, ఆమె పిల్లల్ని కనడానికి, ఆ భర్త సేవ చేయడానికి, తండ్రి సేవ చేయడానికి, పిల్లల సేవ చేయడానికి మాత్రమే స్త్రీకి విధులు మాత్రమే ఉన్నాయి, హక్కులు లేవు. సో కాబట్టి ఆమె స్త్రీకి అణిచివేయడానికి వర్ణాశ్రమ ధర్మం ఏర్పడ్డది, వర్ణ వ్యవస్థ ఏర్పడ్డది. ఆ వర్ణ వ్యవస్థలే కుల వ్యవస్థ ఏర్పడ్డది. ఈ క్యాస్ట్ అనే పదమే వర్ణము. వర్ణం ఈజ్ నథింగ్ బట్ వర్ణాశ్రమ ధర్మము. వర్ణాశ్రమ ధర్మమే కులధర్మము. కులధర్మమే ఇవాళ మనధర్మమే ఇలా ఏదైతే ఈ అఖాడాలు, ఈ సాధులు, సన్యాసులు వీళ్ళంతా కూడా ఇవాళ హిందూ రాజ్యాంగం పేరు మీద వర్ణాశ్రమ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, అంటరానితనాన్ని పునరుద్ధరించడానికి, కుల వ్యవస్థ, కులాచారాలను పునరుద్ధరించడానికి, అసమానత సమాజాన్ని పునరుద్ధరించడానికి, స్వేచ్ఛను హరించడానికి, అలాగే ఇవాళ సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా, ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి విరుద్ధంగా, మనమంతా సమానమే అనే సమానత్వ సూత్రానికి విరుద్ధంగా ఈ సెక్యులర్ రాజ్యాంగం తీసేసి మతం పునాదిగా, హైందవ ధర్మం పునాదిగా, హైందవ సిద్ధాంతం పునాదిగా, హైందవ ఆర్య విదేశీ సిద్ధాంతం పునాదిగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చి, సెక్యులర్ రాజ్యాంగాన్ని మార్చి, సామ్యవాద రాజ్యాంగాన్ని మార్చి, ఇవాళ స్వేచ్ఛ రాజ్యాంగాన్ని మార్చి, రిపబ్లిక్ రాజ్యాంగాన్ని మార్చి, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ నియంతృత్వ రాజ్యాంగము, ఒక మతం యొక్క ఆధిపత్యము, ఒక ప్రాంతం యొక్క ఆధిపత్యము, ఒక భాష యొక్క ఆధిపత్యము ఈ దేశంలో తేవడానికి ఇవాళ హిందూ రాజ్యాంగంగా ఫిబ్రవరి 3వ తారీఖున తేవడానికి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రయత్నాల్లో భాగంగానే మొత్తం సాధు సంతులు, పాపం వాళ్ళంతా అమాయకులు, నాగా జాతి సంతతులు, వాళ్ళంతా కూడా ఎవరైతే ఈ భూమిపుత్రులు, ఎవరైతే మహాకుంభమేళలో వచ్చే వాళ్ళంతా కూడా ఈ భూమిపుత్రులే ఈ భూమిపుత్రుడైన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాస్తే, ప్రపంచమే మెచ్చుకునే విధమైన రాజ్యాంగం రాస్తే
ప్రపంచమే గర్వించదగిన రాజ్యాంగం రాస్తే ప్రపంచంలో ఏ దేశంలో లేని ఇవాళ అధికరణ 32 అంటే నీ ప్రాథమిక హక్కులను మళ్ళా రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కుల్లో భాగంగా సాధించడము ఇవాళ భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం. ఆ మౌలిక సూత్రానికి విరుద్ధంగా ఈ దేశంలో మొత్తానికి కులం పరంగా, మతం పరంగా, భాషా పరంగా, ఇవాళ ప్రాంతీయ పరంగా అన్ని రకాలుగా ప్రజల్ని విడగొట్టి విభజించు పాలించు అనే బ్రాహ్మణ నీతిని ఇవాళ తీసుకురావడానికి, ఇలా ఆర్య నీతిని తీసుకురావడానికి, ఇలా తెల్లవాళ్ళ ఆధిపత్యాన్ని తీసుకురావడానికి, ఉత్తరాది ఆధిపత్యాన్ని తీసుకురావడానికి, ఉత్తరాది భాష హిందీ, హిందూయిజం పునాదిగా ఇలా ఆర్య బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, దోపిడీ సంపన్న అదాని అంబానీల దోపిడీ సంపన్న వర్గాలని కాపాడుకోవడానికి, ఇలా ఆ రాజ్యం తేవడానికి, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మొత్తం భారతదేశం మీద బహుజనుల మీద రుద్దడానికి, బలవంతంగా రుద్దడానికి ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నమే ఇవాళ భారత రాజ్యాంగం స్థానంలో హిందూ రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఫిబ్రవరి 3న సాధు సన్నాసులు, సంతులు, వాళ్ళందరి అమాయకులైన వీళ్ళ చేత ఆవిష్కరింపజేయించబోతున్నారు ఈ బ్రాహ్మణ ఆర్య బ్రాహ్మణుడు, విదేశీ బ్రాహ్మణుడు, ఈ దేశం కానటువంటి వాళ్ళు, ఈ దేశంలో పుట్టినటువంటి సంతతి, వాళ్ళ సంతతి అంతా కూడా వేల సంవత్సరాలుగా విదేశీ సంతతి అంతా కూడా ఈ దేశం మాదని, ఈ మతం హిందూ మతం, ఈ దేశ బహుజనులైన హిందూ మతాన్ని వాళ్ళు ఫోన్ చేసుకొని ఇవాళ పవిత్ర రాజ్యాంగాన్ని, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆ పవిత్ర రాజ్యాంగాన్ని ఇవాళ తీసుకురాకుండా ఇవాళ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భారతదేశంలో ఒక లౌకిక శక్తులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఒక ప్రజా సివిల్ వార్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒక యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ఈ రాజ్యాంగ విలువలు పరిరక్షించడం కోసం, ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసము, సౌభ్రతత్వం కోసము, అందరికీ లింగ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా, భాషా భేదం లేకుండా, మత భేదం లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛాయుతమైన గొప్ప రాజ్యాంగాన్ని ఇవాళ తొంగలో తొక్కి ఇవాళ హైందవ రాజ్యాంగాన్ని తేవడానికి ప్రతిపాదన జరుగుతున్న కుట్రను ఛేదించాలి. ఈ మహాకుంభమేళంలో ఇవాళ హరహర మహాదేవుని అంటే హరహర మహాదేవుడు శివుడికి, నిజంగా శివుడికి సమానత్వ సిద్ధాంతానికి ఆయన అనుకూలం. శివుడు వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం. శివుడు శాస్త్రీయంగా పిల్లలు పుడతారని చెప్పేసి, ఆయన లింగం ద్వారా మాత్రమే పుడతారని చెప్పేసి ఆయన గుళ్ళోనే ఆయన సిద్ధాంతాన్ని చెప్పాడు. శివుడు అట్లాగే తెల్లబొట్టు అంటే వీర్యానికి సింబలు, ఎర్రబొట్టు రౌండ్ బొట్టు అంటే అది అంగానికి సింబలు. అంటే వీర్యము పిండం కలిస్తే, అండం కలిస్తే పిండం అయిపోతుంది, పిండమే బ్రహ్మాండం అవుతుంది, బ్రహ్మాండమే ఉత్పత్తికి పునరుత్పత్తికి దారితీస్తుంది. కాబట్టి అంటే ఉత్పత్తి మానవుల మధ్య కానీ, పక్షుల మధ్య కానీ, జంతువుల మధ్య కానీ ఇవాళ జరగడానికి అంగము లింగమే కారణం అని చెప్పేసి శివుని శైవం బోధిస్తుంటే, దానికి విరుద్ధంగా ఇవాళ పురుషుడు అంటే వర్గము పురుష సూక్తమే, అది దానికి స్త్రీలకు పాత్ర లేదు. పురుష సూక్తము, పురుషాధిపత్యము, అసమానతలు, వర్ణాశ్రమ ధర్మము, ఇవాళ కుల ధర్మము, కుల దేవతలు, ఇవాళ అనేక రకాల దేవుళ్ళు దేవతల పేరు మీద కోట్ల దేవుళ్ళు దేవతల మీద కన్ఫ్యూజన్ చేసి, బహుజనులతో మోసం చేసి ఇవాళ రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉన్న రాజ్యాన్ని గుంజుకొని ఇవాళ బ్రాహ్మణ రాజ్యము, అగ్రవర్ణ దోపిడీ కులాల ఆధిపత్య రాజ్యాన్ని తిరిగి ఇప్పటికే ఈవెన్ భారత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా, సెక్యులర్ రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా వాళ్ళు పరిపాలిస్తుంటే రేపు హైందవ రాజ్యాంగాన్ని తీస్తే పరిస్థితి ఏంటి? ఈ దేశంలో అంటరాని కులాల పరిస్థితి ఏంది? ఈ పీడిత కులాల పరిస్థితి ఏంది? కాబట్టి పీడిత ప్రజలారా, ఈ దేశంలో 85% ఉన్న బహుజనులారా మేల్కోవాలి. ఫిబ్రవరి 3వ తారీఖున ఒకవేళ కనుక ఆ రాజ్యాంగం కనుక వాళ్ళు కనుక దాన్ని ఆవిష్కరిస్తే అడుగడుగున దాన్ని కాలబెట్టాలి. అడుగడుగున దేశవ్యాప్తంగా అడుగడుగున కాలబెట్టాలి. అవసరమైతే సివిల్ వార్ బహుజనులు ప్రకటించాలి, అడ్డుకోవాలి. ఇలా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామిక విలువల్ని పరిరక్షించుకొని ఈ దేశం మరొక హైందవ రాజ్యంగా, ఈ దేశం ఒక నియంతృత్వ రాజ్యంగా రాకుండా అడ్డుపడేందుకు ఇలా బహుజనులకు ఒకటే మార్గం, అది తిరుగుబాటు చేయడమే, మరో యుద్ధాన్ని ప్రకటించడమే. ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అధర్మ హైందవ ఆర్య ధర్మ విదేశీ ధర్మ సిద్ధాంత భూమికగా రాజ్యాంగం ఈ ఫిబ్రవరి 3వ తారీఖు మహాకుంభమేళంలో తీసుకురావడాన్ని పూర్తిగా వ్యతిరేకిద్దాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, అట్లాగే ఈ
స్వేచ్ఛాయుత సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై జై భారత రాజ్యాంగం.